జై భీమ్, జై బహుజన. నీలి న్యూస్ ఛానల్ తరఫున సుప్రీంకోర్టుకు ఉద్యమాభివందనాలతో కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే మాదిరిగా మందకృష్ణ పోరాటం 30 సంవత్సరాల దీర్ఘకాలిక పోరాటం. ఎక్కని గుట్ట లేదు, దిగని మెట్టు లేదు అన్నట్టుగా ఎన్నో పోరాటాలను, అడుదొడుకులను ఎదుర్కొని సమాజ నిర్మాణంలో ఒక భాగమే ఏబిసిడి వర్గీకరణ అని. ఎందుకంటే మాలా మాదిగా ఉపకులాలుగా ఉన్న దాని కింద అవి అట్టడుగు కులాలుగా ఉన్నాయి, అడకతినే కులాలుగా ఉన్నాయి. మరి వారికి కూడా స్వేచ్ఛ, సమానత్వం ఇవ్వాలంటే దక్కలి, మాస్టి, సింధు ఇలాంటి కులాలను, అడకతినే కులాలకు కూడా మానవత్వాన్ని ప్రసాదించిన గొప్ప ఉద్యమమే ఎంఆర్పిఎస్ ఉద్యమం, ఏబిసిడి వర్గీకరణ. వాస్తవానికి ఏబిసిడి వర్గీకరణతోటి మాలామాదిగల కన్నా ఎవరైతే వెనకబడ్డ కులాలు ఉన్నాయో వారికి లాభాలు జరిగినట్టుగా మేము భావిస్తున్నాం. ఇది న్యాయమైన తీర్పు. మరి డివై చంద్రచూడ్ వారి యొక్క ధర్మాసనం కింద ఆ 7 యొక్క బెంచ్ తోటి సుప్రీంకోర్టు ఒకపారి తీర్పునిచ్చిందంటే ఇక ఇంతకన్నా తీర్పు ఎక్కడ కూడా లేదు. కనుక దాన్ని స్వాగతిస్తున్నాం. ప్రతి ఒక్కరు స్వాగతించవలసిందే, మానవత్వం కలిగిన వారు. ఇది దళిత లిబరేషన్ ఫండ్ తరఫున మేము కోరుకుంటున్నాం. అదే మాదిరిగా మేము చంద్రచూడ్ను కూడా మేము కోరుకుంటున్నాం. ఏ అట్టడుగు జాతి గురించి అయితే మీరు తీర్పునిచ్చారో ఏబిసిడి వర్గీకరణ, అదే మాదిరిగా ఏ అట్టడుగు జాతి అయితే న్యాయం గురించి, ధర్మం గురించి పోరాడుతున్నారో, వాళ్ళు దేయి అని అడుకుంటున్నారో, అలాంటి వారికి గొంతు నింపిన వరవర్రావు లాంటి వాళ్ళు ప్రొఫెసర్లు, మరి సుధా భరద్వాజ్ లాంటి వాళ్ళు, మరి ఏదైతే భీమ్ కోరేగావ్ అక్రమ కేసులు ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ దగులుబాజులు పెట్టారో ఆ కేసులను వెంటనే తొలగిస్తూ, మరి ఎక్కడ కూడా నిరూపణ లేదు కనుకనే ఈ మహనీయులందరినీ జైల్లో పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం ఇది హేమైన చర్యగా మేము భావిస్తున్నాం. దళిత లిబరేషన్ ఫండ్ తరఫున ఒకటేమో ఎంఆర్పిఎస్ సాధించిన దానికి జైలు కొడుతూ, అదే మాదిరిగా చంద్రచూడ్ గారిని మేము కోరుకుంటున్నాం. అక్రమ కేసులు ఏవైతే భీమ్ కోరేగావి ఉన్నాయో వీటిని వెత్తివేసి వీళ్ళని బేషరతుగా విడుదల చేయాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నీల్ న్యూస్ ఛానల్కు ఉద్యమాభివందనాలు.